గత కొన్ని రోజులుగా జాన్ పాల్ అనే సహోదరుని గురించి మరికొంతమంది సహోదరులు చేస్తున్న వీడియోలను బట్టి, అతనిపై వస్తున్న ఆరోపణలు, అతనిపై వస్తున్న నిందలను బట్టి కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏంటన్నా, జాన్ పాల్ గురించి ఇంత రచ్చ జరుగుతుంటే మీరు స్పందించరేంటి? ప్రభు కుమార్ విషయంలో స్పందించిన మీరు జాన్ పాల్ విషయంలో ఎందుకు స్పందించరు? తండ్రి సన్నిధి మినిస్ట్రీకి సంబంధించిన ప్రభు కుమార్ అనే వ్యక్తి నంద్యాలలో మహిమ అనే సహోదరి పట్ల వ్యవహరించిన తీరును మీరు సమాజం ముందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో జాన్ పాల్ కూడా మీకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు జాన్ పాల్ తప్పు చేసినా మీరు మౌనంగా ఉన్నారు అన్న మాటలు వినబడుతున్నాయి. క్రైస్తవ సమాజంలో ఎందరో సేవకుల కన్నీటికి కారణమయ్యాడు కదా ఈ జాన్ పాల్. అలాంటి వ్యక్తి ఈ రోజు తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే ఎందుకు అతనిని ఖండించారు అంటూ నన్ను మధ్యలోకి లాగుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? జాన్ పాల్ పై వచ్చే ఆరోపణల విషయంలో, నిందల విషయంలో ఆ సమస్యకు సంబంధించిన ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు. ప్రభు కుమార్ విషయంలోనైతే మహిమనే సహోదరి తాను చేసిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి క్రైస్తవ సమాజం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నన్ను సంప్రదించింది. నేనెంతో పోరాడాను. అదే సమయంలో చాలా మంది స్పందించారు. జాన్ పాల్ కూడా స్పందించాడు తప్ప నాపై ఉన్న ప్రేమతో నాకు సపోర్ట్ ఇద్దామని జాన్ పాల్ ఏమి స్పందించలేదు. ఆ రోజుల్లో తనకు అది న్యాయం అనిపించింది కనుక అతను స్పందించున్నాడు. ఆ విషయంలో మేము సంతోషించాం. ఇప్పుడు జాన్ పాల్ విషయంలో వస్తున్న ఆరోపణలలో ఏ బాధితురాలు గాని, ఏ బాధితుడు గాని నన్ను సంప్రదించలేదు. సంప్రదించి ఉండుంటే కాస్త ఆలోచిద్దునేమో, స్పందించవలసిన విధానంలో స్పందిద్దునేమో. ఎవరైనా జాన్ పాల్ అనే వ్యక్తి మాకు ఇలా అన్యాయం చేశాడు, మా అమ్మాయిని పాడు చేశాడు, లేదా నన్ను పాడు చేశాడని ఎవరైనా బాధితులు వచ్చి ప్రజల ముందు ఈ సమస్యను తీసుకువెళ్ళండి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా వీకేఆర్ అనేవాడు అడుగులు వేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. జరిగిన ఈ పరిస్థితులను బట్టి క్రైస్తవ సమాజం ఎలా మెసులుకోవాలో మాత్రం చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా చెబుతాం. ఆ సమయం కోసం ఎదురు చూడండి.